ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. వెండి ధరలు, మనం వెండి గురించి బంగారం గురించి డైలీ చార్ట్ రూపంలో చూస్తున్నాం కదండి. మరి వెండి రేట్ అసలు మనము కొనలేము అనే పరిస్థితిలో ఉన్నది. మరి గతంలో వెండి కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు చాలా లక్కీ అని అనుకోవాలి, చాలా అదృష్టవంతులు. అంటే ఎంత అదృష్టవంతులు అంటే డబుల్ ట్రిబుల్ అయిపోయిందండి. మరి ఈ రోజు చూసుకుంటే వెండి ధర 3,60,000 ఉంది. నిన్న ఒకేసారి వెండి ధర 20,000 రూపాయలు పెరగడం మనం చూసాం. ఒక్కసారి మనం మరి 10 రోజులుగా అంటే గత 10 రోజులుగా అంటే జనవరి 15 నుంచి 24 తారీఖు వరకు చూసుకుంటే వెండి ధర 10 గ్రాములు, 100 గ్రాములు, 1 కేజీ ఎలా ఉంది, ఎంత పెరిగింది, ఎంత తగ్గింది ఒకసారి చూద్దాం. జనవరి 15 తారీఖు కనుక చూసుకుంటే 10 గ్రాముల వెండి ధర 3,100 రూపాయలు. అదే 100 గ్రాములకు వెళ్తే 31,000. ఇంకా కేజీకి వెళ్తే 3,10,000. ఇక్కడ చూడండి 3,000 పెరిగింది వెండి ఒక్కరోజే. అంటే 15వ తారీఖుని వెండి ధర 3,000 పెరగడం చూస్తున్నాం. అలాగే 16వ తారీఖు వస్తే జనవరి 10 గ్రాముల వెండి ధర 3,060 రూపాయలు. 100 గ్రాములు చూసుకుంటే 30,600. ఇంకా కేజీకి వెళ్తే 3,06,000. ఇక్కడ మనకి 4,000 మళ్ళీ తగ్గిపోయింది. అంటే 15వ తారీఖు 3,000 పెరిగింది, 16వ తారీఖు 4,000 తగ్గడం చూస్తున్నాం. మళ్ళీ మనం జనవరి 17కి వస్తే 10 గ్రాముల వెండి ధర 3,100. 100 గ్రాములు చూసుకుంటే 31,000. అలాగే మనం 1 కేజీకి వెళ్తే 3,10,000. చూడండి ఇక్కడ మళ్ళీ ఒకేసారి 4,000 పెరగడం చూస్తున్నాం. ఒకసారి 4,000 తగ్గింది, మళ్ళీ ఒకేసారి 4,000 వెంటనే పెరగడం కూడా చూసాం. అలాగే జనవరి 18 తారీఖు వెళ్తే 10 గ్రాముల వెండి ధర 3,100 రూపాయలు. అదే 100 గ్రాములకి వెళ్తే 31,000. ఇక 1 కేజీ చూసుకుంటే 3,10,000. సున్నా అంటే ఇక్కడ పెరగలేదు, తగ్గలేదు, స్థిరంగా ఉంది. మళ్ళీ జనవరి 19 తారీఖు కనుక వెళ్తే మనము 10 గ్రాముల వెండి ధర 3,180 రూపాయలు ఉంది. అలాగే 100 గ్రాములు చూసుకుంటే 31,800. ఇంకా కేజీకి వెళ్తే 3,18,000 అండి. ఇక్కడ చూడండి 8,000 ఒకేసారి 8,000 వెండి పెరిగింది. అంటే తెలుస్తుంది కదా వెండి ఎంత ఫాస్ట్గా పెరుగుతుంది అనేది. మళ్ళీ మనము జనవరి 20 తారీఖు వస్తే కనుక 10 గ్రాములు 3,400. అదే 100 గ్రాములు చూసుకుంటే 34,000. ఇంకా కేజీకి వెళ్తే 3,40,000. అక్కడ చూడండి ఎంత పెరిగిందో, 22,000 పెరిగిందండి వెండి ధర. జనవరి 20వ తారీఖు ఒక్కరోజే 22,000 పెరిగింది. జనవరి 21 తారీఖు వస్తే 10 గ్రాములు 3,450 రూపాయలు. అదే 100 గ్రాములు చూస్తే 34,500. ఇంకా కేజీ వెండి వెళ్తే 3,45,000. ఇక్కడ మళ్ళీ 5,000 పెరిగింది. ఒకసారి 22,000 పెరిగింది, ఒకసారి 5,000 పెరిగింది. పెరగడం ఎక్కువగా చూస్తున్నాం మనం, గమనిస్తున్నారో లేదో. జనవరి 22 తారీఖు వెళ్దాం. 10 గ్రాములు 3,400. అదే 100 గ్రాములు చూసుకుంటే 34,000. మళ్ళీ కేజీకి వెళ్తే 1 కేజీకి వెళ్తే 3,40,000. మళ్ళీ ఇక్కడ 5,000 మళ్ళీ తగ్గింది. మళ్ళీ జనవరి 23 తారీఖు వద్దాం. 10 గ్రాములు 3,600. 100 గ్రాములు 36,000. ఇంకా కేజీకి వెళ్తే 3,60,000. ఇక్కడ చూడండి 20,000 పెరిగింది. అంటే జనవరి 23 తారీఖుని వెండి ఒక్కరోజే 23,000 పెరుగుదల మనము కనిపిస్తుంది ఇక్కడ. ఇంకా జనవరి 24 తారీఖు వస్తే 10 గ్రాముల వెండి ధర 3,601 రూపాయి. అదే 100 గ్రాములకు వస్తే 36,010 రూపాయలు. ఇంకా కేజీకి వెళ్దాం 3,60,100. ఇక్కడ 100 రూపాయలు పెరిగిందండి. మరి చూసుకుంటే మనకి అంటే ఇందాక మనం గోల్డ్ ఎలా మాట్లాడుకున్నామో పెరుగుదల ఎలా పెరుగుతుంది, తగ్గుదల ఎలా ఉందనేది ఇక్కడ కూడా అలాగే కనిపిస్తుంది. చూడండి పెరుగుదల ఎక్కువ ఉంది, తగ్గడం మాత్రం తక్కువ చూపిస్తుంది. ఒకసారి 3,000 పెరిగింది, 4,000, 8,000, 22,000, 20,000. అదే తగ్గుదల చూసుకుంటే 4,000, ఒకసారి అంతే ఒక 4,000 మనకి తగ్గడమే చూస్తున్నాం. ఇంకో దగ్గర 5,000. కానీ పెరిగేది ఎక్కువ ఉంది, తగ్గేది ఎక్కువ ఉంది. సో అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా చూసుకుంటే వెండి ధరలు ఎలా అంటే ఇంకా డైలీ సీరియల్ ఎలా రన్ అవుతుందో అలానే పరుగులు పెడుతున్నాయని చెప్పుకోవాలి. మరి దాని ఇంపాక్ట్ వచ్చేసి మన లోకల్ వినియోగదారుల పైన అయితే చాలా షాక్నే ఇస్తుందని అనుకోవాలి. మరి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది చార్ట్ చూస్తే వెండి ఎంత ఫాస్ట్గా పరిగెడుతుంది. మనం మామూలుగా చూసుకుంటే ఎంతసేపు ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనుక్కోవాలి, జ్యువెలరీ వేసుకోవాలి, బిస్కెట్స్ కొనుక్కోవాలి, కాయిన్స్ కొనుక్కోవాలి. అంటే నగలు, ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా పిచ్చి అని చెప్పేసి చాలా దగ్గర సంబంధం ఉంటుందని చెప్పి చాలామంది అనలిస్టులు కూడా చెప్తున్నారు కదా. ఆడవాళ్ళకి బంగారానికి దగ్గర సంబంధం ఉంటుందని మనం ఎంతసేపు బంగారం కోసమే పరుగులు పెట్టడం చూస్తున్నాం, కానీ వెండి మీద అంత ఇంట్రెస్ట్గా మనం ఎప్పుడు కూడా వెళ్ళలేదు. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి వెండి రేట్ చూస్తున్నారు కదా ఎలా పరుగులు పెడుతుందో. మరిగా వెండి కొనుక్కోవాలా వద్దా అనేది ఇంకా మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒక్కసారి మనం ఇప్పుడు చెప్పినటువంటి ఈ చార్ట్లో ఈ ధరలన్నీ కూడా జిఎస్టీ
TCS ఇవేమి ఇంక్లూడ్ అయ్యి లేవండి. మీరు కనుక ఎగ్జాక్ట్ ప్రైసెస్ కావాలి అనుకుంటే లోకల్ ఎవరైతే జ్యువెలరీ స్టోర్స్ ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు వాళ్ళని సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలు కావాలి, మరి వెండి పైన ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు, ఇవన్నీ వివరాలు కావాలనుకుంటే సుమన్ టీవీలో ఎంతోమంది అనలిస్టులు డైలీ గోల్డ్ అండ్ సిల్వర్ పైన వీడియోస్ చేయడం జరుగుతుంది. మరి మీరు ఆ వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.